9 and 10. ஆதியாகமம் 17ஆம் அதிகாரம் 9-10 వచనங்கள். మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధన గైకొనవలెను. నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. చాలు. பின்னும் தேவன் அப்ரஹாமை நோக்கி, நீ இப்பொழுது நீயும் உன் தலைமுறையாக வரும் உன் சந்ததியையும் என் உடன்படிக்கையை கை கொள்ளுங்கள். எனக்கும் உங்களுக்கும் உனக்கு பின்வரும் உன் சந்ததிக்கும் நடுவே உண்டாயிருக்கிறதுக்கு நீங்கள் கை கொள்ள வேண்டியமான என் உடன்படிக்கை என்னவென்றால், உங்களுக்குள் பிறக்கும் சகல ஆண் பிள்ளைகளும் விருத்த சேதனம் பண்ணப்பட வேண்டும். హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన 12వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. రెవల్యూషన్ చాప్టర్ 12 verse 5. వెలిపట్టణ సువిశేషం 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జనములను ఇనుపు దండముతో ఏలునై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. சகல ஜாதிகளையும் இருப்பு கோலால் ஆளுகை செய்யும் ஆண் பிள்ளையை அவள் பெற்றாள். அவளுடைய பிள்ளை தேவனிடத்திற்கும் அவருடைய சிங்காசனத்திற்கும் எடுத்துக் கொள்ளப்பட்டது. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమా, మన యొక్క దేవుడు నిబంధన చేసేటువంటి దేవుడై ఉన్నాడు. నిబంధన యొక్క దేవుడై ఉన్నాడు. ದೇವಜನರೇ, ನಮ್ಮ ದೇವರು ಅವರ ವಾಗ್ದಾನವನ್ನು ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡುವಂತಹ ದೇವರಾಗಿದ್ದಾರೆ. తన యొక్క పిల్లల్ని, తన యొక్క ప్రజల్ని ఆశీర్వదించడానికి ఆయన నిబంధన చేసేటువంటి నిబంధన అనగా ప్రమాణం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ಜನರನ್ನು ಆಶೀರ್ವದಿಸುವ ಸಲುವಾಗಿ ದೇವರು ತಮ್ಮ ಜನರೊಂದಿಗೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡುವಂತಹ ದೇವರಾಗಿದ್ದಾರೆ. దేవుడు నిబంధనలో, ఆయన చేసినటువంటి నిబంధనలో ఆయన నమ్మకస్తుడైనటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు ಅವರು ಮಾಡಿದಂತಹ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಂಬಿಕಸ್ಥರಾದಂತಹ ದೇವರಾಗಿದ್ದಾರೆ. దేవుడు తన ప్రజలకు చేసినటువంటి ఆ యొక్క నిబంధనని నెరవేర్చడానికి ఆయన ఎంతో నమ్మకమైనటువంటి దేవుడుగా ఉండి తాను చేసినటువంటి ఆ యొక్క నిబంధన చొప్పున తన ప్రజల్ని దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ದೇವರು ತನ್ನ ಜನರ ಪಕ್ಷವಾಗಿ ಮಾಡಿದಂತಹ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಅದನ್ನು ನೆರವೇರಿಸುವ ಸಲುವಾಗಿ ಅವರು ಅದೇ ರೀತಿಯಾಗಿ ತಮ್ಮ ಜನರನ್ನು ಆಶೀರ್ವದಿಸುವುದಕ್ಕೆ ಅವರು ಎಷ್ಟೋ ನಂಬಿಕಸ್ಥರಾಗಿದ್ದಾರೆ. దేవుడు తన యొక్క ప్రజలకు చేస్తానని చెప్పినటువంటి ఆ యొక్క నిబంధన చేసి మళ్ళా దాన్ని నెరవేర్చకుండా ఉండేటువంటి దేవుడు కాదు మన యొక్క దేవుడు. ದೇವರು ತಮ್ಮ ಜನರ ಪಕ್ಷವಾಗಿ ಮಾಡಿದಂತಹ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಅದನ್ನು ನೆರವೇರಿಸಲಾರದೆ ಹೋಗುವಂತಹ ದೇವರಲ್ಲ. కాబట్టి 89వ కీర్తన 34వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ಆದ್ದರಿಂದ 89ನೇ ಕೀರ್ತನೆ 34ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ Psalms 89 chapter 34, సంగీతము 89వ అధికారం 34వ వచనం. என் உடன்படிக்கையையும் மீறாமல் என் உதடுகள் விளம்பினதை மறவாமலும் இருப்பேன். నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. నా పెదవుల్లో నుండి బయలు వెళ్ళినటువంటి మాటను నేను మార్చను. నా నిబంధన నేను రద్దుపరచను. నా పెదవుల్లో నుండి వచ్చినటువంటి మాటను నేను నెరవేర్చకుండా ఉండనని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ದೇವರು ಆ ರೀತಿಯಾಗಿ ನನ್ನ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ನಾನು ರದ್ದು ಮಾಡುವುದಿಲ್ಲ, ನನ್ನ ಒಂದು ನಾಲಿಗೆಯಿಂದ ಬಂದಂತಹ ಆ ಒಂದು ಮಾತನ್ನು ನಾನು ಮಾರ್ಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. దేవుడు ఎంత నిజముగా, ఎంత ఒక ఊర్జితంగా ఈ కార్యాన్ని చెప్తూ ఉన్నాడంటే, ದೇವರು ಅದನ್ನು ಎಷ್ಟು ದೃಢವಾಗಿ ತಮ್ಮ ಮಾತನ್ನು ಹೇಳುತ್ತಾರೆ. చేసినటువంటి ఆ నిబంధనని నేను ఎన్నటికీ కూడా అది రద్దుపరచను. ನನ್ನ ಮಗುವಿನ ನಿನ್ನೊಂದಿಗೆ ಮಾಡಿಕೊಂಡ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಎಂದಿಗೂ ಅದನ್ನು ರದ್ದು ಮಾಡುವುದಿಲ್ಲ. అనే ఒక కార్యములో ఆయన ఎంతో నమ్మకస్తుడై ఉన్నాడు. ಒಂದು ಕಾರ್ಯದಲ್ಲಿ ಅವರು ಎಷ್ಟೋ ನಂಬಿಕಸ್ಥ ದೇವರಾಗಿದ್ದಾರೆ. దేవుని యొక్క బిడ్డ, నీ యొక్క దేవుడు నీతో చేసినటువంటి ఆ యొక్క నిబంధనలో నమ్మకస్తుడై ఉన్నాడు. అయితే నువ్వు కూడా నీ యొక్క దేవునితో కూడా నువ్వు నిబంధన చేయాలి. నీ దేవునితో కూడా నువ్వు ఆయన ప్రమాణం నువ్వు చేయవలసినటువంటి ఒక కార్యం ఉన్నది. ದೇವರು ನಿನ್ನ ಪಕ್ಷವಾಗಿ ಮಾಡಿದಂತ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಅವರು ನಂಬಿಕಸ್ಥ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ಹಾಗಾದರೆ ನೀನು ಕೂಡ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಒಂದು ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡುವುದು ಅವಶ್ಯಕವಾಗಿದೆ. దేవుడు కోరినటువంటి ఒక కార్యమై ఉన్నది. ದೇವರು ನಿನ್ನಲ್ಲಿ ಎದುರು ನೋಡುವಂತಹ ಒಂದು ಕಾರ್ಯವಾಗಿದೆ. దేవుని పిల్లలమైనటువంటి మనమందరము కూడా
వచనం. Psalms chapter 50 verse 5. பலியினால என்னோட உடன்படிக்கை பண்ணின என்னுடைய பரிசுத்தவான்களை என்னிடத்தில் கூட்டுங்கள் என்பார். என்னிடத்திலே కూட்டுங்கள். బలి అర్పణతో నాతో నిబంధన చేసినటువంటి నా భక్తులని నాకు సమకూర్చుడని ఇక్కడ రాయబడి ఉన్నది. ಆ ರೀತಿಯಾಗಿ ಯಜ್ಞಗಳೊಂದಿಗೆ ನನ್ನೊಂದಿಗೆ ನಿಬಂಧನೆ ಮಾಡಿಕೊಂಡ ನನ್ನ ಭಕ್ತರನ್ನು ನನ್ನೊಂದಿಗೆ ಕರೆಯಿರೆಂದು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనము, మనం బలి అర్పణ చేత అనేక దేవునితో కూడా మనం నిబంధన చేసుకున్నటువంటి ప్రజలమై ఉండాలి. ಬಲಿ ಅರ್ಪಣೆ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮ ದೇವರೊಂದಿಗೆ ನಿಬಂಧನೆ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಮಕ್ಕಳಾಗಿರಬೇಕು. విశ్వాసమైన తండ్రి అయినటువంటి అబ్రహాముతో దేవుడు సెలవిచ్చినప్పుడు, ವಿಶ್ವಾಸದ ತಂದೆಯಾದ ಅಬ್ರಹಾಮನಿಗೆ ದೇವರು నాతో నిబంధన చేయమని దేవుడు ఆ యొక్క అబ్రహాముని అడిగే, ನನ್ನೊಂದಿಗೆ ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿಕೊಂಡು ದೇವರು ಅಬ್ರಹಾಮನಿಗೆ ఆదికాండం 17వ అధ్యాయం 7వ వాక్యములో మనం చూడవచ్చు. ఇక్కడ 17ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡಬಹುದು. ఆదియాగమం 17వ అధ్యాయం 7వ వచనం. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు, నీ తరువాత నీ సంతానమునకు దేవుడనై ఉండునట్లు, నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అబ్రహాముతో నిబంధన చేసే 17వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. 17వ 9వ వాక్యం. అదే అధ్యాయం 9వ వాక్యం. பின்னும் தேவன் அப்ரஹாமை நோக்கி இப்பொழுது நீயும் உனக்கு பின் தலைமுறையாக வரும் உன் சந்ததியையும் என் உடன்படிக்கையை கை கொள்ளுங்கள். அல்லேலூயா. 10ஆம் வசனம். எனக்கும் உங்களுக்கும் உனக்கு பின்வரும் உன் சந்ததிக்கும் உனக்கு பின் வருகிறதான உன்னுடைய சந்ததிக்கும் நடுவே உண்டாகிறதும் நீங்கள் கை கொள்ள வேண்டியதுமான என் உடன்படிக்கை என்னவென்றால் உங்களுக்குள் பிறக்கும் சகல ஆண் பிள்ளைகளுக்கும் விருத்த சேதனம் பண்ணப்பட வேண்டும். ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమా, ఇక్కడ మీకును మీ తరువాత వచ్చినటువంటి సంతతికి నిత్యముగా నేను దేవుడనై ఉండాలంటే ఒక నిబంధన చేయమని అబ్రహాముతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ಅಬ್ರಹಾಮನಿಗೆ ನಿನ್ನ ಸಂತತಿಯೊಂದಿಗೂ ಬರಲಿರುವಂತಹ ನಿನ್ನ ಸಂತತಿಯೊಂದಿಗೆ ನಾನು ಇರಬೇಕಾದ್ರೆ ಒಂದು ನಿಬಂಧನವನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು, ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. ఆ యొక్క నిబంధన ఏమి అంటే, ಆ ಒಂದು ಒಡಂಬಡಿಕೆ మీలో పుట్టినటువంటి ప్రతి ఒక్క మగ శిశువుకి సున్నతి సంస్కారము చేయాలి అనేటువంటి ఒక కార్యాన్ని అబ్రహాముతో దేవుడు చెప్పే, ಹುಟ್ಟುವಂತಹ ಪ್ರತಿಯೊಂದು ಗಂಡು ಮಗುವಿಗೂ ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರ ಮಾಡಬೇಕೆಂದು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. అబ్రహాముతో ఈ యొక్క నిబంధన, ఈ యొక్క కార్యాన్ని అబ్రహాము నిబంధన చేయమని దేవుడు కోరే, ಈ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ನೀವು ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. ఇబ్రియుడైనటువంటి ఒకడు సున్నతిని నిరాకరించినట్లయితే, ಇಬ್ರಿಯನಾದಂತಹ ಒಬ್ಬನು ಆತನ ಸುನ್ನತಿಯನ್ನು ನಿರಾಕರಿಸುತ್ತಾನೆ, అతడు నిబంధనని కొట్టివేసినటువంటి ఒక మనిషిగా కనబడను, ಆತನ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮುರಿದು ಹಾಕುವ ಮನುಷ್ಯನಾಗಿ ಕಾಣಲ್ಪಡುತ್ತಾನೆ. చేయనటువంటి ఆ యొక్క ప్రక్రియలో అబ్రహాము యొక్క వంతు ఏమనగా, ಅವನು ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿರುವಂತಹ ಆತನ ಒಂದು ಕ್ರಮದಲ್ಲಿ ಏನೆಂದರೆ, అబ్రహాము యొక్క వంతు ఏమనగా అతను సున్నతి సంస్కారము చేయాలి అన్నది. ಅಬ್ರಹಾಮನ ಕ್ರಮವೇನೆಂದರೆ ಆತನ ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರವನ್ನು ಮಾಡಬೇಕು. దేవుడు అబ్రహాముకు ఒక నిబంధనగా సూచించుతూ ఉన్నాడు. ದೇವರು ಅಬ್ರಹಾಮನಿಗೆ ಒಂದು ಒಡಂಬಡಿಕೆಯಾಗಿ ಸೂಚಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. అదే రీతిగా ప్రకటన 12వ అధ్యాయం 5వ వాక్యం మనం చూసినట్లయితే, ప్రకటన 12ನೇ అధ్యాయం 5ನೇ వాక్యದಲ್ಲಿ ఒక మగ శిశువుని గురించి అక్కడ మనము ఇంతకు ముందు మనం చదివినాము. ఒక మగ శిశువుని గురించి అక్కడ మనం చదువుతూ ఉన్నాము. ಒಂದು గంಡು మగును కురిತು ಓದುತ್ತಿದ್ದೇವೆ. చదవండి. சகல ஜாதிகளையும் இருப்பு கோலால் ஆளுகை செய்யும் ஆண் பிள்ளையை அவள் பெற்றாள். அவளுடைய பிள்ளை தேவனிடத்திற்கும் அவருடைய சிங்காசனத்திற்கும் எடுத்துக்கொள்ளப்பட்டது. ఇక్కడ సమస్త జనములను ఇనుప దండముతో ఏలనైనటువంటి ఒక మగ శిశువు కనగా ఆ యొక్క శిశువు సింహాసనములకు ఎత్తబడే అన్నటువంటి ఒక కార్యములను మనం చూస్తూ ఉన్నాము. ಸರ್ವಜನಾಂಗವನ್ನು ಕಬ್ಬಿಣದ ಒಂದು ಕೋಲಿನಿಂದ ಆಳ್ವಿಕೆ ಮಾಡುವಂತ ಆ ಒಂದು ಗಂಡು ಮಗುವು ಆ ಸಿಂಹಾಸನಕ್ಕೆ ಎತ್ತಲ್ಪಟ್ಟಿದೆ ಎಂದು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. స్త్రీ అనగా ఎవరు? ಆ ಸ್ತ್ರೀ ಅಂದರೆ ಯಾರು? మగ శిశువు అనగా ఎవరు? ಗಂಡು ಮಗು ಅಂದರೆ ಯಾರು? స్త్రీ అనేది మన యొక్క సంఘాన్ని చూపిస్తూ ఉన్నది. ಹೇಳುವಾಗ ಅದು ನಮ್ಮ ಸಭೆಯನ್ನು మగ ತೋರಿಸುತ್ತದೆ. శిశువు అనగా ಗಂಡು ಮಗು ಎಂದು సంఘములో ఉండేటువంటి మనమందరము కూడా జయించినటువంటి ఒక గుంపులో మనము కనబడాలి. అదే మగ శిశువై ఉన్నది. ಸಭೆಯಿಂದ ನಾವು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸಹ ನಾವು ಜಯಿಸುವಂತ ಗಂಡು ಮಕ್ಕಳಾಗಿ ಕಾಣಲ್ಪಡಬೇಕು. మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన యొక్క ప్రతి జీవితం
ఇరిసల్పడಬೇಕು. మనము ప్రతిదానికి భయపడి ప్రతిదానికి వెనుకంజలు వేసి మనం పరిగెత్తేటటువంటి వాళ్ళము కాదు. మనం మనము దేవుని యొక్క కృపలో మనం ప్రతిదాన్ని జయించినటువంటి మగ శిశువుగా మన వ్యక్తిగత జీవితంలో మన ఆత్మీయ జీవితంలో మనం రూపించబడాలి. ನಾವು ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯವನ್ನು ಕಂಡು ಭಯಪಡುವವರಾಗಿ ಹಿಂದೆಜ್ಜೆ ಹಾಕುವವರಾಗಿ ಅಲ್ಲ, ನಾವೆಲ್ಲ ಒಂದು ಕಾರ್ಯದಲ್ಲಿಯೂ ನಮ್ಮ ವೈಯಕ್ತಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರತಿ ಜೀವಿತದಲ್ಲಿ ಮುಂದೆಜ್ಜೆ ಹಾಕುವವರಾಗಿ ಗಂಡು ಮಕ್ಕಳಾಗಿ ಕಾಣಲ್ಪಡಬೇಕು. అదే విధంగా అబ్రహాముతో దేవుడు సున్నతి సంస్కారం చేయమని చెప్పే ఆత్మీయంగా మనమందరం కూడా ఇక సున్నతి సంస్కారం మనం చేయబడాలి. ಆ ರೀತಿ ದೇವರು ಅಬ್ರಹಾಮನಿಗೆ ಹೇಳಿದ ನೀನು ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರವನ್ನು ಮಾಡಬೇಕು. ಅದೇ ರೀತಿ ಆತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರವನ್ನು ಹೊಂದಬೇಕು. మనుషుడు ఏదేని తోటలో కోల్పోయినటువంటి సకల మనిషికి దేవుడు ఏదేని తోటలో సమస్తముని దేవుడు అనుగ్రహించి ఉంది. ದೇವರು ಮನುಷ್ಯನಿಗೆ ಆ ಒಂದು ಏದೇನು ತೋಟದಲ್ಲಿ ಸಮಸ್ತ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದರು. మనిషి కోల్పోయే ಮನುಷ್ಯನ ಎಲ್ಲ ఆత్మని అతిక్రమించి ಆ ಒಂದು ಆದಾಮನ ಆಜ್ಞೆಯನ್ನು ಮೀರಿ పాపము చేసినందువల్ల ಪಾಪವನ್ನು ಮಾಡಿದರಿಂದ దేవుని యొక్క ఆశీర్వాదములన్నిటినీ కూడా కోల్పోయే ದೇವರ ಆಶೀರ್ವಾದಗಳೆಲ್ಲವನ್ನು ಕಳೆದುಕೊಂಡನು. కోల్పోయినటువంటి ఆశీర్వాదములో ఒకటి పరిపాలన ఏలుబడి, ఆ ఒకటి కూడా ఆయన కోల్పోయే. ಕಳೆದುಕೊಂಡಂತಹ ಆಶೀರ್ವಾದದಲ್ಲಿ ಒಂದು ಪರಿಪಾಲನೆಯನ್ನು ಅಥವಾ ಆಳ್ವಿಕೆಯನ್ನು ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. ஆதியாகமம் 1ஆம் அதிகாரம் 28ஆம் வசனத்தை வாசியுங்கள். ಆದಿಕಾಂಡ 1ನೇ ಅಧ್ಯಾಯ 28ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿರಿ. Genesis chapter 1 verse 28. பின்னும் தேவன் அவர்களை நோக்கி, நீங்கள் பலுகு பெருகி பூமியை நிரப்பி அதை கீழ்ப்படுத்தி சமுத்திரத்தின் மச்சங்களையும் ஆகாயத்து பறவைகளையும் பூமியின் மேல் நடமாடுகிற சகல ஜீவ ஜந்துக்களையும் ஆண்டு கொள்ளுங்கள் என்று சொன்னார். ప్రియమైనటువంటి దేవుని యొక్క జన్మ సమస్తము మీద దేవుడు పరిపాలన ఆ యొక్క ఆదాములకు దేవుడు ఇచ్చి ఉండే. ದೇವರು ಸಮಸ್ತ ಕಾರ್ಯಗಳ ಮೇಲೆ ಅವನ ಆದಾಮನಿಗೆ ಪರಿಪಾಲನೆಯನ್ನು ಆಳ್ವಿಕೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದರು. అన్ని కూడా ఆదాము యొక్క హస్తము క్రింద ఆదాము యొక్క పరిపాలనలో ఉండే. ಸಮಸ್ತವು ಆದಾಮನ ಒಂದು ಅಧೀನದಲ್ಲಿಯೇ ಇದ್ದಿತು. సమస్తము కూడా దేవుని యొక్క వాక్కు మూలముగానే కలిగే. ಸಮಸ್ತವು ದೇವರ ಒಂದು ಮಾತಿನ ಮೂಲಕವಾಗಿ దేవుడు తన యొక్క హృదయములో తలంచి తన యొక్క నోటిలో పలుకగా సమస్త సృష్టి కూడా కలిగే. ಉಂಟಾಗಿದ್ದು ದೇವರು ಬಾಯಿ ಮೂಲಕವಾಗಿ ಹಿಡಿದ ಕೂಡಲೇ ಸಮಸ್ತ ಸೃಷ್ಟಿಯೂ ಉಂಟಾಯಿತು. మనిషిని దేవుడు ఆ విధముగా సృష్టించలేదు. ಮನುಷ್ಯನನ್ನು ಆ ರೀತಿಯಾಗಿ ಸೃಷ್ಟಿಸಲಿಲ್ಲ. మనిషి అని కలిగించబడిన వాడు కాదు మనిషి. ಮನುಷ್ಯನು ಉಂಟಾಗಲಿ ಎಂದು ಕೂಡಲೇ ಮನುಷ್ಯನು మనిషిని దేవుడు తన యొక్క చేతిలో ఆయన కలిగించే. ಮನುಷ್ಯನನ್ನು ತನ್ನ ಕೈ ಮೂಲಕವಾಗಿ ಸೃಷ್ಟಿಸಿದ್ದಾರೆ. దేవుడైనటువంటి యెహోవా నేను మట్టిలో నుండి ఒక మట్టిని తీసుకొని దానికి తన యొక్క జీవ శ్వాసమును ఊదినప్పుడు అతను బ్రతికేటటువంటి ప్రాణి అని వేదము చాలా తేటగా చెప్తూ ఉన్నది. ಸತ್ಯದಲ್ಲಿ ಬಹು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಆ ರೀತಿಯಾಗಿ ದೇವರು ತನ್ನ ಕೈಯಿಂದ ಭೂಮಿಯ ಮಣ್ಣನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಆ ಒಂದು ಮನುಷ್ಯನನ್ನು ಸೃಷ್ಟಿಸಿದರು. ಆತನ ಒಂದು ನಾಸಿಕರಂಧ್ರದಲ್ಲಿ ಶ್ವಾಸವನ್ನು ಊದಿದಾಗ ಆತನು ಬದುಕುವ ಮನುಷ್ಯನಾಗಿ సృష్టించినది మట్టితో అయితే ఆ మనిషిలో ఉండేటటువంటి వాయువు అనేది అది దేవుని యొక్క జీవాత్మై ఉన్నది. ಮನುಷ್ಯನು ಉಂಟು ಮಾಡಲ್ಪಟ್ಟದ್ದು ನೆಲದ ಮಣ್ಣಿನಿಂದ, ಆದರೆ ಆತನಲ್ಲಿರುವಂತಹ ಒಂದು ಜೀವವಾಯುವಾದರೂ ಅದು ದೇವರಿಂದ ಬಂದಂತಹ ಒಂದು ಜೀವಶ್ವಾಸವಾಗಿದೆ. మనిషి యొక్క శరీరము మట్టిలో నుండి వచ్చినదే, అయితే మనిషిలో ఉండేటటువంటి శ్వాసమైనది దేవునిలో నుండి వచ్చినది. ಮನುಷ್ಯನ ಒಂದು ಶರೀರವಾದದ್ದು ಒಂದು ಮಣ್ಣಿನಿಂದ ಉಂಟು ಮಾಡಲ್ಪಟ್ಟದಾಗಿದೆ, ಆದರೆ ಆತನಲ್ಲಿರುವಂತಹ ಆ ಒಂದು ಪ್ರಾಣವಾಯುವಾದದ್ದು ಅದು ದೇವರಿಂದ ಬಂದದ್ದಾಗಿದೆ. సృష్టి యావత్తులో మనిషి సృష్టి ఒక శ్రేష్టమైనటువంటి సృష్టిగా కనబడుతూ ఉన్నాడు. ಎಲ್ಲಾ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಮನುಷ್ಯನ ಸೃಷ್ಟಿಯಾದದ್ದು ಒಂದು ಶ್ರೇಷ್ಠವಾದಂತದ್ದಾಗಿದೆ. సృష్టించబడినటువంటి యొక్క మనిషిని దేవుడు ఎక్కడ పెట్టే? ದೇವರಿಂದ ಸೃಷ್ಟಿ ಮಾಡಲ್ಪಟ್ಟಂತಹ ಮನುಷ್ಯನು ಎಲ್ಲಿ ಇರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ? ఏదెను తోటలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములో ఆ యొక్క మనిషిని దేవుడు పెట్టే. ದೇವರು ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾದಂತಹ ಸ್ಥಳದಲ್ಲಿ ಆತನನ್ನು ಇರಿಸಿದ್ದಾನೆ. చదవండి ఆదికాండము 2వ అధ్యాయము 8వ వాక్యములో చూడండి. ಆದಿಕಾಂಡ 2ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿರಿ. தேவனாகிய கர்த்தர் கிழக்கே ஏதோன் என்னும் ஒரு தோட்டத்தை உண்டாக்கி கிழக்கே ஏதேன் என்கிறதான ஒரு தோட்டத்தை உண்டாக்கி தான் உருவாக்கின மனுஷனை அதிலே வைத்தார். హల్లెలూయా. దేవుడైన యెహోవా దేవుడైనటువంటి యెహోవా ఏదేను తోట కలిగించి ఆ తోటలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములో ఆ మనిషిని పెట్టే. ದೇವರು ಆ ರೀತಿಯಾಗಿ ಆ ಒಂದು ಏದೇನು ತೋಟದಲ್ಲಿ ಒಂದು ಪ್ರತ್ಯೇಕ ಸ್ಥಳವನ್ನು ಏರ್ಪಡಿಸಿ ಆ ಮನುಷ್ಯನನ್ನು ಇರಿಸಿದ್ದಾರೆ. ఆదాము ఏదేను తోటలో ఉన్నటువంటి ఆ యొక్క సందర్భములో ఆ యొక్క కాలంలో పాపమైనది భూమిలో లేదు. ಆತನು ಪ್ರತ್ಯೇಕವಾಗಿದ್ದಂತಹ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಆ ಸಮಯದಲ್ಲಿ ಪಾಪವಾದದ್ದು ಭೂಮಿಯ ಮೇಲೆ ಇರಲಿಲ್ಲ. పాపము వల్ల వచ్చినటువంటి శాపం అనబడేటువంటి వ్యాధి, బాధలు, కన్నీళ్లు, దుఃఖాలు ఏమీ కూడా అక్కడ ఉండి ఉండలేదు. ಪಾಪದಿಂದ ಉಂಟಾಗುವಂತಹ ಶಾಪದ ನಿಮಿತ್ತವಾಗಿ ಉಂಟಾಗುವಂತಹ ಒಂದು ವ್ಯಾಧಿ, ಶೋಧನೆ, దేవుడు సృష్టించినటువంటి సర్వలోకము కూడా ఒక ఉద్యానవనము వలె అనగా ఒక సుందరమైనటువంటి ఒక తోట వలె ఉండే. ದೇವರಿಂದ ಸೃಷ್ಟಿಸಲ್ಪಟ್ಟ
ఉంచినది. ఆ ಒಂದು ఉద్యానవనದಲ್ಲಿ ದೇವರು ಮನುಷ್ಯನನ್ನು ಇರಿಸಿದ್ದರು. ఆదిలో దూతలు కూడా ఈ యొక్క తోటలోనే ఉంచబడి ఉండిరి. ಆದಿಯಲ್ಲಿ ದೇವದೂತರು ಸಹ ಆ ಒಂದು ತೋಟದಲ್ಲಿ యెహెజ్కేలు 28వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవండి. ಯೆಹೆಜ್ಕೇಲ 28ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿ. 28వ అధికారం 13వ వచనం. நீ தேவனுடைய தோட்டமாகிய நீ தேவனுடைய தோட்டமாகிய ஏதோனிலே இருந்தவன் ஏதேனிலே இருந்தவன் பத்மராகம் ஆ, புஷ்பராகம் வைரம் படிக பச்சை கோமேதகம் எஸ்பி இந்திரநீலம் மகரந்தம் మాణిక్యం పోదాం. హల్లెలూయా. ఇది దేవదూతల గురించి పడిపోయినటువంటి దేవదూత పడిపోయేదానికి ముందు అందమైనటువంటి యొక్క తోటలో ఆ యొక్క దూతని ఉంచి ఉన్నటువంటి ఒక కార్యమే ఇది. ಆ ಒಂದು ದೇವದೂತರು ಬಿದ್ದು ಹೋದನ್ನು ಮುಂಚಿತವಾಗಿ ಅವರು ಇರಿಸಲ್ಪಟ್ಟಂತಹ ಒಂದು ಕಾರ್ಯವೂ ಇದಾಗಿದೆ. అయితే దేవుడు సృష్టించినప్పుడు ಆದರೆ ದೇವರು ಸೃಷ್ಟಿಸಿ దేవుడు నరుని సృష్టించినప్పుడు ದೇವರು ಆ ಮನುಷ್ಯನನ್ನು ఈ ఏదెన్ తోటలో తూర్పు భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలములో ఆ యొక్క మనిషిని ఆదాముని దేవుడు ఉంచే. ದೇವರು ಆ ಒಂದು ಪೂರ್ವದ ಕಡೆ ಒಂದು ಪ್ರತ್యేಕವಾದಂತಹ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಆ ಒಂದು ಆದಮನನ್ನು ಇರಿಸಿದರು. ఎందుకు ఏదో ఒక స్థలములో పెట్టకుండా దేవుడు ఒక తూర్పున ఏదేన్ తోటలో ఒక తూర్పున ఒక స్థలములో ఒక మంచి స్థలములో ఒక రమ్యమైనటువంటి స్థలములో అనగా ఒక శ్రేష్టమైనటువంటి స్థలములో అన్ని అనుకూలాలు ఉండేటువంటి స్థలములో దేవుడు పెట్టే అంటే ದೇವರು ಯಾಕೆ ಯಾವುದೋ ಒಂದು ಮೂಲೆಯಲ್ಲಿ ಆ ಒಂದು ಆದಮನನ್ನು ಇರಿಸದೆ ಆ ಒಂದು ಪೂರ್ವ ದಿಕ್ಕಿನಲ್ಲಿರುವಂತಹ ಏದೇನ್ ತೋಟದಲ್ಲಿ ದೇವರು ಆ ಮನುಷ್ಯನನ್ನು ಅಷ್ಟು ಶ್ರೇಷ್ಠವಂತನಾಗಿ ಇರಿಸಿದನು ಅಂದರೆ మనకు మనం ప్రేమించినటువంటి మనకు ఒక బిడ్డలుంటే మనకి శ్రేష్టమైనది మన పిల్లలకి ఇస్తాం. ఏదో ఒక స్థలంలో మూలలో ఉండరా, ఏదో ఒక స్లమ్లో ఉండరా, ఏదో అక్కడ ఉండరా ఇక్కడ ఉండరా అని మనం చెప్పలేదు. మన పిల్లలు మనం ప్రేమించినటువంటి మన పిల్లలు శ్రేష్టమైనటువంటి ఒక స్థలములో అన్ని అనుకూలాలు ఉండేటటువంటి ఒక మంచి స్థలములో ఉండాలి అని కోరుకునే వాళ్ళే తల్లిదండ్రులు. ప్రేమ ఇది ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డ మీద ఉండేటటువంటి ప్రేమని వెల్లడి చేస్తూ ఉన్నది. అదే విధముగానే ఏదేన్ తోటలో తూర్పు దిక్కున ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలములో ఆదామును దేవుడు పెట్టేదానికి కారణమేమనగా దేవునికి మనిషిపై ఉండేటటువంటి ప్రేమ ప్రీతి అంత గొప్పదిగా ఉండే. ದೇವರ ಆದಿ ಪೂರ್ವ ದಿಕ್ಕಿನ ಒಂದು ಏದೇನ್ ತೋಟದಲ್ಲಿ ಆ ಮನುಷ್ಯನನ್ನು ಪ್ರತ್ಯೇಕ ಸ್ಥಳದಲ್ಲಿ ಇರಿಸಲು ಕಾರಣವೆಂದರೆ ದೇವರಿಗೆ ಆ ಮನುಷ್ಯನ ಮೇಲೆ ಒಂದು ಶ್ರೇಷ್ಠವಾದಂತಹ ಪ್ರೀತಿಯು ఆ యొక్క సర్వలోకము ఒక తోటగా ఉన్నను. ఏదేన్ తోటలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలములో ఆదాముకి దేవుడు ఆ యొక్క స్థలాన్ని అమర్చిరి. ಆ ಒಂದು ಏದೇನ್ ತೋಟ ಆ ಒಂದು ಸ್ಥಳವೆಲ್ಲವೂ ಸಹ ಅದು ಉದ್ಯಾನವನದಂತೆ ಕಾಣಲ್ಪಟ್ಟಿದ್ದರೆ ದೇವರು ಆ ಒಂದು ಮನುಷ್ಯನನ್ನು ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾದಂತಹ ಸ್ಥಳದಲ್ಲಿ ಇರಿಸಿದರು. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమ ఇది నిత్యమునకు ఒక ఛాయగా ఉన్నది. ದೇವಜನರೇ ಇದು ನಿತ್ಯತ್ವಕ್ಕೆ ಒಂದು ಮಾದರಿಯಾಗಿದೆ. ఈ యొక్క సుందరమైనటువంటి ఈ యొక్క తోట సుందరమైనటువంటి తోట అనబడేది. ಈ ಒಂದು ಸುಂದರವಾದಂತಹ ಉದ್ಯಾನವನವೆಂದು మనము ಹೇಳುವುದು క్రొత్త భూమికి పరలోకములో ఉండేటువంటి క్రొత్త భూమికి పోల్చబడి ఉన్నది. ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿರುವಂತಹ ಹೊಸ ಭೂಮಿಗೆ ఆ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. సుందరమైనటువంటి తోటలో ఏదేనైనటువంటి ఒక తోట అది క్రొత్త ఆకాశములకు పోల్చబడి ఉన్నది. ಆ ಒಂದು ಸುಂದರವಾದ ತೋಟದಲ್ಲಿ ಏನೇನು ತೋಟ ಅದು ಹೊಸ ಆಕಾಶಕ್ಕೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. అయితే ఆ ఏదేను తోటలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములో ఆ యొక్క నరుని దేవుడు ఆదాముని ఉంచే కదా. ಆ ಏನೇನು ತೋಟದಲ್ಲಿ ದೇವರು ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ಆದಾಮನನ್ನು ఆ ದೇವರು ఏదేను తోటలో ಇರಿಸಿದ್ದಾನೆ. ఉండేటువంటి ఆ తూర్పు దిక్కున ఉండేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ స్థలము పరలోకమందు ఉండేటువంటి నూతన యెరూషలేమునకు సాదృశ్యమై ఉన్నది. ಆ ಒಂದು ಏನೇನು ತೋಟದ ಆ ಒಂದು ಪ್ರತ್ಯೇಕ ಒಂದು ಸ್ಥಳವಾದದ್ದು ಅದು ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿರುವಂತಹ ಒಂದು ನೂತನ ಯೆರೂಷಲೇಮಿಗೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ పరలోక రాజ్యమునకి నువ్వు ఆ యొక్క పరమ కానానికి ఆ పరమ యెరూషలేమునకు నువ్వు చేరాలి అంటే ದೇವಜನರೇ, ನೀವು ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಒಂದು ಪರಮ ಕಾನೂನಿಗೆ ನೀವು ಸೇರಬೇಕಾದರೆ నువ్వు దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలి అంటే ದೇವರ ಮರಣದಲ್ಲಿ ಎತ್ತಲ್ಪಡಬೇಕಾದರೆ సంపూర్ణమైనటువంటి పూర్ణ పురుషుడిగా అనగా జయించబడినటువంటి ఒక మగ శిశువుగా నువ్వు మారాలి. ಸಂಪೂರ್ಣವಾದ ಪುರುಷನಾಗಿ ಅಂದರೆ ಜಯಿಸಿದಂತ ಗಂಡು ಮಗುವಾಗಿ ಮಾರ್ಪಡಬೇಕು. ఎఫెసీయులు 4వ అధ్యాయం 11 12 వాక్యాలను చదవండి. ಎಫೆಸಿ 4ನೇ ಅಧ್ಯಾಯ 11 12 ವಾಕ್ಯಗಳನ್ನು ఎఫెసీయులు ಓದಿರಿ. 4వ అధికారం 11 12 వచనங்கள். மேலும் ఆ நாம் அனைவரும் ஆ. தேவனுடைய குமாரனை பற்றும் விசுவாசத்திலும் ம். அறிவிலும் ஒருமைப்பட்டவர்களாகி ம். கிறிஸ்துவனுடைய நிறைவான வளர்ச்சியின் அளவு தக்க ம். பூரண புருஷராகும் வரைக்கும் பரிசுத்தவான்களை சீர்பொருத்தும் பொருட்டு ம். சுசேஷ ஊழியத்தின் வேலைக்காகவும் ம். கிறிஸ்துவின் சரீரமாகிய ம். சபையானது பக்தி விருத்து அடைவதற்காகவும் ఆ அவர் சிலரை அப்போஸ்தலராகவும் పోదమ్మా. ప్రియమైనటువంటి దేవుని యొక్క జన్మ ఈ విధముగా పూర్ణ పురుషులుగా అనగా మా జయించినటువంటి మగ శిశువుగా మారినటువంటి వాళ్ళు ఉండేటటువంటి స్థలమే నూతన యెరూషలేము సియోనై ఉన్నది. ಈ ರೀತಿಯಾಗಿ ಸಂಪೂರ್ಣವಾದಂತಹ ಒಂದು ಪೂರ್ಣತೆಯನ್ನು ಹೊಂದಿದವರು ಜಯಿಸಲ್ಪಟ್ಟಂತ ಗಂಡು ಮಗುವಾದವರೇ ಆ ಒಂದು ಸಿಯೋನ್ನಲ್ಲಿ ನೂತನ ಯೆರೂಷಲೇಮಿನಲ್ಲಿ ఈ యొక్క ಕಾಣಲ್ಪಡುತ್ತಾರೆ. విషయం మనకి ఎక్కడ నిరూపించబడుతూ ఉన్నది అంటే ಈ ಒಂದು ವಿಷಯ ನಮಗೆ ಎಲ್ಲಿ యేసు ప్రభు తన యొక్క శిష్యులతో చెప్పినటువంటి ఒక కార్యములో ఈ యొక్క కార్యమైనది
మనకు చాలా చక్కగా తెలియపరచబడుతూ ఉన్నది. ಸ್ವಾಮಿ ತಮ್ಮ ಶಿಷ್ಯರೊಂದಿಗೆ ಹೇಳಿದಂತಹ ಮಾತು ನಮಗೆ ಅದು ಅರ್ಥೈಸುತ್ತದೆ. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వాక్యములో యేసు ప్రభు తన యొక్క శిష్యులతో ఏమని చెప్పిరి? ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 14ನೇ 2ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಏನನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ? యోహాను సువిశేషం 14వ అధికారం 2వ వచనం. జాన్ చాప్టర్ 14 వర్స్ 2. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. దేని ఎడల మీతో చెప్పుదు. యేసు ప్రభు చెప్పినప్పుడు నా యొక్క తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్పే ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳುವಾಗ ನನ್ನ ತಂದೆಯ ಮನೆಯಲ್ಲಿ ಅನೇಕ ಬಿಡಾರಗಳುಂಟೆಂದು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. అనేక స్థలములున్నను. దేవుడు తాను ప్రేమించమనే ఈ లోకమంతా ఒక సుందరమైనటువంటి వనముగా ఉన్నను. ఆదాముని దేవుడు పెట్టినటువంటి ఒక స్థలమైనది ఏదేని తోటలో ఒక ప్రత్యేకించబడినటువంటి ఒక స్థలములోనే. ಸರ್ವಲೋಕವು ಉದ್ಯಾನವನದಂತೆ ಕಾಣಲ್ಪಟ್ಟಿದ್ದರೂ ದೇವರು ಆದಾಮನನ್ನು ಇರಿಸಿದ್ದು ಆ ಒಂದು ಏದೆನ್ ತೋಟದ ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ. దేవుడు మనల్ని పిలిచినటువంటిది క్రొత్త భూమికో క్రొత్త ఆకాశముకో కాదు, యెరూషలేమునకు సియోనుకు దేవుడు మనల్ని పిలిచిరి. ದೇವರು ನಮ್ಮನ್ನು ಹೊಸ ಭೂಮಿಗೆ ಹೊಸ ಆಕಾಶಕ್ಕೆ ಕರೆದದ್ದಲ್ಲ, ಅವರು ನಮ್ಮನ್ನು ಹೊಸ ಯೆರೂಷಲೇಮಿಗೂ ಸಿಯೋನಿಗೆ ಕರೆದಿದ್ದಾರೆ. సియోను ఒక తోటగా ఉన్నది. ಸಿಯೋನ್ ಅನ್ನುವ ತೋಟವಾಗಿ ಯೆಶಯಾ 51వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. ಯೆಶಯ 51ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿರಿ. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. 51:3 యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని పాడైనటువంటి స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయించున్నాడు. అరణ్య స్థలములను ఏదేను వలె యెహోవా సియోనుని ఆదరించి పాడైనటువంటి ఆ యొక్క స్థలమును ఏదేను తోట వలె చేస్తూ ఉన్నాడు. ದೇವರು ಅದರಲ್ಲಿ ಸಿಯೋನನ್ನು ಆಧರಿಸಿ ಹಾಳಾದಂತ ಸ್ಥಳವನ್ನು ಅವರು ಆಧರಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. 22వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. ಪ್ರಕಟಣೆ 22ನೇ ಮೊದಲ 2 ವಾಕ್ಯಗಳನ್ನು ಓದಿರಿ. రెవల్యూషన్ చాప్టర్ 22 ఫస్ట్ 2 వర్స్. మరియు స్ఫటికము వలె మెరియునట్టి మ్మ్. జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి మ్మ్. ఆ పట్టణపు రాజవీధి మధ్యలో మ్మ్. ప్రవహించుట మ్మ్. ఆ దూత నాకు చూపెను. మ్మ్. ఆ నది యొక్క ఈ వలను ఆ వలను జీవవృక్షం ఉండెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమా, ఈ యొక్క నూతన యెరూషలేము ఒక అమర్చబడినటువంటి ఒక మంచి తోటగా కనబడుతూ ఉన్నది. ನೂತನ ಯೆರೂಸಲೇಮಿನದು ಸುಂದರವಾಗಿ ಅದು ಅಲಂಕರಿಸಲ್ಪಟ್ಟಂತಹ ಒಂದು ಸ್ಥಳವಾಗಿ ಕಾಣಬರುತ್ತದೆ. పరలోకములో ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థలమందు ఉండాలన్నదే మన యొక్క దేవుని యొక్క వాంఛ. ನಾವು ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಒಂದು ಉನ್ನತವಾದ ಸ್ಥಾನದಲ್ಲಿ మన యొక్క ಇರಬೇಕು. జీవితంలో దేవుని యొక్క సంకల్పము ఏదో ఒక స్థలము కాదు, ఉన్నతమైనటువంటి ఒక స్థలములో మనం ఉండాలనేదే మన యొక్క దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ನಾವು ಯಾವುದೋ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಇರಬೇಕನ್ನಲ್ಲ, ನಾವು ಉನ್ನತವಾದ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರಬೇಕನ್ನೋದೇ ದೇವರ ಒಂದು ಆಸೆ ఆ ವಾಂಛೆ యొక్క ಆಗಿದೆ. స్థలమునకు మనము పోయి చేరాలంటే మనము జయించినటువంటి మగ శిశువులమై ఉండాలి. ಆ ಒಂದು ಸ್ಥಳಕ್ಕೆ ನಾವು ಹೋಗಿ ಸೇರಬೇಕಾದ್ರೆ ನಾವು ಜಯಿಸಲ್ಪಟ್ಟಂತಹ ಗಂಡು ಶಿಶುವಾಗಿ ಕಾಣಲ್ಪಡಬೇಕು. దేవుడు అబ్రహాముతో సెలవిచ్చినప్పుడు అబ్రహామునకు ఏమని చెప్పారు? ಅಬ್ರಹಾಮನಿಗೆ ಆಜ್ಞಾಪಿಸುವಾಗ ಏನಂತ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ? నీకు నీ తరువాత నీ తరముల నీ కుటుంబములో పుట్టినటువంటి ప్రతి మగ శిశువునికి సున్నతి సంస్కారము చేయాలని అబ్రహాముతో దేవుడు నిబంధన చేయమని చెప్పే. ನಿನ್ನ ಸಂತತಿ ಮತ್ತೆ ನಿನ್ನ ಮುಂದೆ ಹುಟ್ಟುವಂತ ಎಲ್ಲಾ ಸಂತತಿಗೂ ನೀನು ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರವನ್ನು ಮಾಡಬೇಕೆಂದು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. దేవుని యొక్క బిడ్డ బాహ్యమైనటువంటి సున్నతి కాదు. ದೇವರ ದೇವಜನರ ಬಾಹ್ಯವಾದಂತ ಸುನ್ನತಿ అనగా నిజమైనటువంటి సున్నతి అనగా ఏమి? ನಿಜವಾದಂತ ಸುನ್ನತಿ ಅಂದರೆ ಏನು? హృదయమందు జరిగేది నిజమైనటువంటి ఒక సున్నతి అయి ఉన్నది. ಹೃದಯದಲ್ಲಿ ಉಂಟಾಗುವಂತದ್ದು ನಿಜವಾದಂತ ಸುನ್ನತಿ. రోమ 2వ అధ్యాయం 28-29 వాక్యాలు చదవండి. ರೋಮ 2ನೇ ಅಧ್ಯಾಯ 28-29 ವಾಕ್ಯಗಳನ್ನು ಓದಿರಿ. రోమర్ 2వ అధికారం 28-29 వచనాలు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. శరీరమందు బాహ్యమైనటువంటి సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది. సున్నతి అయినది హృదయ సంబంధమైనది. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమా, ఈ యొక్క హృదయ సంబంధమైనటువంటి సున్నతి అనగా మన యొక్క ఇది ఏమి అంటే హృదయకి సంబంధించబడిన సున్నతి ಅಂದರೆ ಏನೆಂದರೆ సున్నతి సంస్కారం చేసేది అంటే ఏమి? సున్నతి సంస్కారం ಮಾಡುವುದಂದರೆ మన యొక్క రక్షకుడైనటువంటి యేసును మన యొక్క హృదయంలో మనం అంగీకరించినప్పుడు, రక్షకుడైన యేసుక్రీస్తును మన హృదయంలో యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మన యొక్క హృదయంలో రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తును మన సొంత రక్షకుడನಾಗಿ అంగీకరిಸುವಾಗ ನಮ್ಮ ಹೃದಯಕ್ಕೆ ರಕ್ಷಣೆ ಉಂಟಾಗುತ್ತದೆ. పాపము మన యొక్క హృదయాన్ని కఠినపరిచినటువంటి ఒక కార్యమై ఉన్నది. ಪಾಪವು ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ಕಠಿಣಪಡಿಸುವಂತ ಕಾರ್ಯವಾಗಿದೆ. మన యొక్క హృదయం కఠినమైనటువంటి యొక్క హృదయం ఎప్పుడు పగులుతుంది అంటే ನಮ್ಮ ಕಠಿಣವಾದ
కల్వారి దర్శనముని తేరి చూసినప్పుడు మన యొక్క హృదయమైనది అది పగిలిపోతుంది. కల్వారి దృశ్యం ನಾವು ನೋಡುವಾಗ ನಮ್ಮ ಹೃದಯದ ಕಾಠಿಣ್ಯವು ಅದು మనం విరిగి నలిగినటువంటి హృదయముతో మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ನಾವು ಜಜ್ಜಲ್ಪಟ್ಟಂತ ಹೃದಯದೊಂದಿಗೆ ಮುರಿದ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನಮ್ಮ ಪಾಪವನ್ನು దేవుని మన సొంత రక్షకునిగా అంగీకరించి సమస్త పాపాన్ని మనం విడిచిపెట్టి ఆయన యొక్క రక్తము ద్వారా మనం కడిగి వేసుకోవాలి. ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸ್ವಂತ ರಕ್ಷಣೆಯಾಗಿ ಅಂಗೀಕರಿಸಿಕೊಂಡು ನಮ್ಮ ಸಮಸ್ತ ಪಾಪಗಳನ್ನು అప్పుడే ಶುಭ್ರಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. మన యొక్క హృదయంలో ఒక సున్నతైనది మనకు కలుగుతుంది. ಆಗ ನಮ್ಮ ಒಂದು ಹೃದಯದಲ್ಲಿ ಒಂದು ಸುನ್ನತಿ ಉಂಟಾಗುತ್ತದೆ. అప్పుడు మనకు కఠినమైనటువంటి యొక్క రాతి గుండె పోయి మనకు ఒక మాంసపు గుండె మనకు కలుగుతుంది. ಆಗ ನಮ್ಮ ಕಠಿಣವಾದಂತಹ ಒಂದು ಕಲ್ಲಿನ ಹೃದಯ ಹೋಗಿ ಆ ಒಂದು ಸ್ವಾಭಾವಿಕವಾದಂತಹ ಒಂದು ಹೃದಯ ಉಂಟಾಗುತ್ತದೆ. యెహోషువ కాలంలో ಯೆಹೋಶುವನ ಕಾಲದಲ್ಲಿ ఆయన అరణ్యములో పుట్టినటువంటి ప్రతి ఇశ్రాయేలీయులు ఆ సున్నతి సంస్కారమైనది వాళ్ళకి చేయబడలేదు. ಅರಣ್ಯದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಪ್ರತಿಯೊಂದು ಇಸ್ರಾಯೇಲಿನಿಗೂ ಆ ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರ ಮಾಡಲ್ಪಡಲಿಲ್ಲ. పుట్టినటువంటి ప్రతి మగ శిశువుకి సున్నతి సంస్కారం చేయాలని దేవుడు చెప్పిరే. ಆದ್ದರಿಂದ ದೇವರು ಹುಟ್ಟಲ್ಪಟ್ಟಂತ ಪ್ರತಿಯೊಂದು ಇಸ್ರಾಯೇಲಿಗೂ ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರ ಮಾಡಬೇಕು. యెహోషువ పుట్టినటువంటి ప్రతి మగ శిశువుకు సున్నతి సంస్కారం చేయాలని దేవుడు యెహోషువతో చెప్పే. ದೇವರು ಯೆಹೋಶುವನೊಂದಿಗೆ ಹುಟ್ಟಿದಂತ ಪ್ರತಿಯೊಂದು ಗಂಡು ಮಗು ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರ ಮಾಡಬೇಕೆಂದು ಆಜ್ಞಾಪಿಸಿದನು. యెహోషువ అదే రీతిగా చేసే. ಯೆಹೋಶುವನು ಅದೇ ರೀತಿಯಾಗಿ ಮಾಡಿದನು. యెహోషువ 5వ అధ్యాయము 2-3 వాక్యాలను చూస్తే మనకు తెలుస్తుంది. ಯೆಹೋಶುವ 5ನೇ 2-3 ವಾಕ್ಯಗಳನ್ನು ಓದಿದರೆ ನಮಗೆ ಅರ್ಥವಾಗುತ್ತದೆ. అదే విధంగా యెహోషువ చేసే. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಯೆಹೋಶುವನು దాని యొక్క ఫలితం ఏమాయే? ಅದರ ಫಲಿತವು ಏನಾಯಿತು? ఆ యొక్క సున్నతి చేసినటువంటి దాని యొక్క ఫలితం ఏమాయే అంటే ಆ ಸುನ್ನತಿ ಮಾಡಿದ ನಿಮಿತ್ತವಾಗಿ ಅದರ యెహోషువ 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదవండి. ಯೆಹೋಶುವ 5ನೇ 9ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿರಿ. கர்த்தர் யோசுவாவை நோக்கி யோசுவாவை நோக்கி இன்று எகிப்தின் நிந்தையை உங்கள் மேல் இராதபடிக்கு எகிப்தியருடைய நிந்தை உங்களின் மேலே இராதபடிக்கு புரட்டி போட்டேன் என்றார். హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి వార్త ఏమనగా ದೇವರು ಹೇಳಿದಂತ ಮಾತು దేవుని యొక్క వార్తకు లోబడి సున్నతి చేసినటువంటి యెహోషువతో దేవుడు చెప్పినటువంటి వార్త ఏమనగా ದೇವರ ಮಾತಿಗೆ ಮಣಿದು ಆಗ ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರ ಮಾಡಿದಂತ నేను తొలగిస్తానని దేవుడు యెహోషువతో చెప్పే. ನಾನು ನಿಮ್ಮ ಮೇಲಿರುವ ಅವಮಾನವನ್ನು ತೊಲಗಿಸುತ್ತೇನೆಂದು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, నీ జీవితంలో నిజమైనటువంటి ఒక సున్నతి నీ హృదయంలో కలిగినప్పుడు ಹೃದಯದಲ್ಲಿ ನಿಜವಾದಂತ ಒಂದು ಸುನ್ನತಿ పాపము వల్ల కలిగినటువంటి ప్రతి అవమానము నింద అవన్నీ కూడా నీ నుండి దేవుడు తుడిచివేయను. ಪಾಪದ ನಿಮಿತ್ತವಾಗಿ ಉಂಟಾಗುವಂತಹ ಒಂದು ಅವಮಾನ ನಿಂದೆಯನ್ನು ದೇವರಿನ ಜೀವನದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఒక మనిషి ఎటువంటి గౌరవములకు ప్రశంసనీయములకు కారకుడు కానేరడు. ಪಾಪವನ್ನು ಮಾಡಿದ ಮನುಷ್ಯನ ಆತನು ಎಂದಿಗೂ ಆತನು ಮಾನ ಮರ್ಯಾದೆಯನ್ನು ಹೊಂದುವುದಕ್ಕೆ ಅರ್ಹನಲ್ಲ. పాపము చేసినటువంటి ఒక మనిషికి, ఒక దొంగకి, ఒక హత్య చేసేవానికి, ఒక పాపము చేసేవాడికి వానికి కలిగేటటువంటిది గౌరవాలు కాదు, వానికి కలిగేది అవమానమే. ಒಬ್ಬ ಪಾಪವನ್ನು ಮಾಡುವಂತ ಮನುಷ್ಯನಿಗೆ, ಕಳ್ಳತನ ಮಾಡುವಂತ ಆ ಮನುಷ್ಯನಿಗೆ ಆತನಿಗೆ ಗೌರವ ಉಂಟಾಗುವುದಿಲ್ಲ, ಅವಮಾನವೇ ಉಂಟಾಗುತ್ತದೆ. ఆ పాపము చేసినటువంటి మనిషికి కలిగేటటువంటి ప్రతిఫలం ఏమనగా అది అవమానము. పాపము చేసే మనిషికి కలిగే గౌరవము అది గౌరవము కాదు, అది అవమానమే ఉండును. ಪಾಪವನ್ನು ಮಾಡಿದ ಮನುಷ್ಯನಿಗೆ ಉಂಟಾಗುವಂತದ್ದು ಅದು ಗೌರವ ಅಲ್ಲ, ಅವಮಾನವೇ ಆಗಿದೆ. ఇక్కడ యెహోషువ ఆ యొక్క పుట్టినటువంటి ప్రతి మగ శిశువుకు ఆయన సున్నతి చేసినందువల్ల ಇಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಪ್ರತಿಯೊಂದು ಗಂಡು ಮಗುವಿಗೂ ಯೆಹೋಶುವನು ಸುನ್ನತಿ ఐగుప్తిక అవమానము వాడి మీద ఉండినటువంటి ఐగుప్తిక అవమానము తొలగిపోయే. ಅವರ ಮೇಲಿರುವಂತ ಐಗುಪ್ತದ ಅವಮಾನವು ತೊಲಗಿತು. ఆత్మీయంగా మనం చూసినట్లయితే ಆತ್ಮೀಕವಾಗಿ ನಾವು కల్వారి దర్శనంతో మనం రక్షించబడినప్పుడు ಕಲ್ವಾರಿ ದರ್ಶನದ ಮೂಲಕವಾಗಿ పాపం యొక్క ರಕ್ಷಿಸಲ್ಪಡುತ್ತೇವೆ. అవమానము మన మీద ఉండినటువంటి పాపం యొక్క అవమానము అనబడినటువంటి అన్ని రకాలైనటువంటి పాపం వల్ల కలిగినటువంటి శాపాలు అనబడినటువంటి వ్యాధులు, నిందలు, పోరాటాలు, దుఃఖాలు, సంశయాలు ఇవన్నీ కూడా మన నుండి తొలగిపోవును. ಪಾಪದ ಮೂಲಕ ಉಂಟಾಗುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಶಾಪವಾದದ್ದು, ವ್ಯಾಧಿಯಾದದ್ದು, ವೇದನೆಯಾದದ್ದು, ಸಂದೇಹ ಇವೆಲ್ಲವೂ ನಮ್ಮಿಂದ ತೊಲಗಿಸಲ್ಪಡುತ್ತದೆ. ఇప్పుడు మనము మన యొక్క ఒప్పుకోలేమే. ಈಗ ನಮ್ಮ ಒಂದು ನಾವು ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕಾದದ್ದು హెబ్రీయులు 11వ అధ్యాయం 25-26 వాక్యాల్లో మోషే ఏమంటూ ఉన్నాడు? 11ನೇ 25-26 ವಾಕ್ಯದಲ್ಲಿ ಮೋಶೆ ಏನಂತ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ? చదవండి. ఐగుప్తు యొక్క ధనముల కంటే క్రీస్తు విషయమైనటువంటి నిందల గురించినటువంటి ఆ యొక్క దర్శనము మోషేకు ఉండే. ఐగుప్తు యొక్క ధనముల కంటే, ఐగుప్తు యొక్క ఐశ్వర్యముల కంటే క్రీస్తు విషయంలో మనం పడేటటువంటి నింద, పాపం విషయంలో పడే నింద కాదు, క్రీస్తు విషయంలో మనం నిందించబడుతూ ఉన్నాము, క్రీస్తు విషయంలో మనం అవమానించబడుతూ ఉన్నాము, క్రీస్తు దేవుని విషయంలో మనము నెట్టివేయబడుతూ ఉన్నామంటే అది మనకు అది శ్రేష్టమని మోషేకుండే ఆ యొక్క ప్రకటన మనకు ఉండాలి. ಹಾಗೆ ಕ್ರಿಸ್ತನ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ಅನೇಕ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ನಿಂದಿಸಲ್ಪಡುತ್ತೇವೆ. ಮೋಶೆಗೆ ಅಂತ ಒಂದು ವಿಶ್ವಾಸವಿದ್ದಿದ್ದು, ಅಂತಹ ಒಂದು ವಿಶ್ವಾಸ ನಮ್ಮಲ್ಲಿಯೂ ಕಾಣಲ್ಪಡಬೇಕು. మోషే ఏమనుకోనే? మోషే ಏನಂತ అతడు ಹೇಳಿದರೆ, ఐగుప్తు దేశంలో అల్పమైనటువంటి పాపభోగాలు అనుభవించేదానికంటే క్రీస్తు విషయంలో అవమానించబడేది అది గొప్ప భాగ్యమని తలంచే. ಅದನ್ನು ಐಗುಪ್ತ ದೇಶದ ಸಕಲ ಒಂದು ಐಶ್ವರ್ಯಗಳಿಗಿಂತ ಅದನ್ನು ಅನುಭವಿಸೋದಕ್ಕಿಂತ ನಾನು
ಹೇಳಿದನು. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, ప్రియమైన దేవుని పాపం మగనే, విషయంలో పాపము చేసినటువంటి ప్రతి మనిషికి కలిగేది ఒక నింద, అవమానము అన్నీ కూడా ఒక వేదనకరమైనటువంటి కార్యాలే. ಪಾಪ ನಿಮಿತ್ತವಾಗಿ ಜನರಿಗೆ ಉಂಟಾಗುವಂತದ್ದು ಅದು ನಿಂದೆ, ಅವಮಾನ, ವೇದನೆಕರವಾದ ఎప్పుడైతే మనం మన ಕಾರ್ಯವಾಗಿದೆ. హృదయములో మన యొక్క దేవునికి చోటించి మన సొంత రక్షకునిగా మనం దేవుని అంగీకరించి ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని కడుక్కొని ఆ పాపాన్నంతా మనం వదిలిపెడతామో మనము క్రీస్తు మనల్ని పరిశుద్ధులుగా ఆయన తన పిల్లలుగా ఆయన మార్చును. ನಾವು ಯಾವಾಗ ಕ್ರಿಸ್ತನ ಒಂದು ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ತೊಳೆದುಕೊಂಡು ನಾವು ಶುಭ್ರಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ, ಆಗ ನಾವು ದೇವರ ಮಕ್ಕಳಾಗುವಂತಹ ಒಂದು ಅನುಭವವನ್ನು మనం ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. కల్వారిని దర్శించినప్పుడంతా కూడా మన యొక్క హృదయం పగిలి విరిగి నీళ్ళగా కారిపోవాలి. ಕಲ್ವಾರಿಯನ್ನು ದೃಷ್ಟಿಸುವಾಗ ನಮ್ಮ ಒಂದು ಹೃದಯವಾದದ್ದು ಕರಗಿ ఒక మనిషి పాపము నుండి విడిపించబడి రక్షించబడేది వేరే దేని వల్ల కాదు, అది క్రీస్తు యొక్క రక్తము వల్ల మాత్రమే. ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ಅದನ್ನ ಆ ರೀತಿಗೆ ಪಾಪದಿಂದ ಅದನ್ನು ವಿಮುಕ್ತಿಯನ್ನು ಹೊಂದಿ ರಕ್ಷಿಸಲ್ಪಡುವುದು ಬೇರೆ ಯಾವುದರಿಂದಲ್ಲ, ಕ್ರಿಸ್ತನ మనం దేవుని స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనలో ఉండేటువంటి సమస్తమని దేవుడు తొలగించి ఆ యొక్క కార్యాన్ని మన యొక్క హృదయములో ఆయన ప్రారంభించును. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಮ್ಮ ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ಅಂಗೀಕರಿಸುವಾಗ ದೇವರ ಹೃದಯದ ಪಾಪದಿಂದ ನಮಗೆ ವಿಮುಕ್ತಿಯನ್ನು ಕೊಡುತ್ತಾರೆ. దేవుడు మనలో నాటి నుండి నాటికి నానాటికి మనము పూర్ణమై పడినటువంటి ఒక పురుషులుగాను జయించినటువంటి మగ శిశువులుగాను దేవుడు మనల్ని మార్చును. ದೇವರು ನಮ್ಮ ದಿನದಿಂದ ದಿನಕ್ಕೆ ಪೂರ್ಣತೆಯಿಂದ ಪೂರ್ಣತೆಯನ್ನು ಹೊಂದುವುದಕ್ಕೆ, ನಾವು ಗಂಡು ಮಕ್ಕಳಾಗಿ ಗಂಡು ಶಿಶುವಾಗಿ ಮಾರ್ಪಡುವುದಕ್ಕೆ ಸಹಾಯ సున్నతిని ಮಾಡುತ್ತಾರೆ. గురించి ఫిలిప్పీయుల 3వ అధ్యాయము 3వ వాక్యములో మనము చూస్తే ಸುನ್ನತಿನ ಕುರಿತು ಫಿಲಿಪ್ಪಿ 3ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ అపొస్తలులైనటువంటి పౌలు 3 రకాలైనటువంటి సున్నతిని గురించి అక్కడ చెప్తూ ఉన్నారు. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು 3 ರೀತಿಯಾದಂತಹ ಸುನ್ನತಿಯನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. చదవండి. ఫిలిప్పీయులు 3వ అధ్యాయము 3వ వాక్యం. ஏனெனில் ஆ. மாம்சத்தின் மேல் நம்பிக்கையாயிராமல் மாம்சத்தின் மேல் நம்பிக்கையாயிராமல் ஆவியினால தேவனுக்கு ஆராதனை செய்து ஆவியினாலே தேவனுக்கு ஆராதனை செய்து கிறிஸ்து இயேசுவுக்குள் ஆ. மேன்மை பாராட்டுகிற நாம் கிறிஸ்து இயேசுவுக்குள் மேன்மை பாராட்டுகிறதான நாம் விருத்த சேதனம் உள்ளவர்கள். వృత్త సేదనం ఉన్నవர்கள். హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమే, ఇక్కడ 3 రకాలైనటువంటి సున్నతిని గురించి పౌలు చెప్తూ ఉన్నాడు. ದೇವರ ದೇಶದಲ್ಲಿ 3 ರೀತಿಯಾದಂತಹ ಸುನ್ನತಿನ ಕುರಿತು మొదటగా మనం ఆత్మతో ఆరాధించే మనము సున్నతి పొందిన వాళ్ళమని పౌలు చెప్పే. ಮೊದಲಿಗೆ ಆತ್ಮದಿಂದ ಆರಾಧಿಸಲ್ಪಡುವಂತಹ ನಾವು ಸುನ್ನತಿ ಹೊಂದಿದ್ದೇವೆಂದು రెండవదిగా ಹೇಳುತ್ತಾರೆ. క్రీస్తునందు అతిశయించు మనము క్రీస్తును ఆ యొక్క సున్నతి సంస్కారమును ఆచరిస్తూ ఉన్నామని చెప్పే. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡುವಂತಹ ನಾವು ಕ್ರಿಸ್ತನನ್ನು ಆರಾಧಿಸುತ್ತೇವೆ, ಸುನ್ನತಿ ಹೊಂದಿದ್ದೇವೆ ಎಂದು ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. మూడవదిగా శరీరమును ఆస్పదము చేసుకొనగా, ಇದಕ್ಕೆ ಶರೀರವನ್ನು ನಾವು ಆಸ್ಪದವಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳದೆ, ఆ శరీరాన్ని ఆస్పదము చేసుకొనని వాళ్ళ సున్నతిని ఆచరిస్తూ ఉన్నారని పౌలు చెప్పే. ಶರೀರವನ್ನು ಆಸ್ಪದ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ಇರುವವರು ಅವರ ಸುನ್ನತಿಯನ್ನು ಆಚರಿಸುವವರು. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమ, ప్రభువుని మనం ఎదుర్కొనేదానికి మనం వేచి ఉన్నాము. ಇವಾಗ ದೇವಜನರೇ, ನಾವು ದೇವರನ್ನು ಎದುರುಗೊಳ್ಳಲು ನಾವು ఇప్పుడు ಕಾದುಕೊಂಡಿದ್ದೇವೆ. చెప్పబడినటువంటి ఈ 3 రకాలైనటువంటి సున్నతిని మనం ఆచరించేది మనకు అవసరమై ఉన్నది. ಹೇಳ್ಬಿಟ್ಟಂತ 3 ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರವನ್ನು ಹೊಂದುವುದು ನಮಗೆ ಎಷ್ಟೋ అనగా ಅವಶ್ಯಕವಾಗಿದೆ. మనం ఆత్మతో దేవుని ఆరాధించేటప్పుడు మనము సున్నతి సంస్కారాన్ని ఆచరిస్తూ ఉన్నాము. ನಾವು ಆತ್ಮದೊಂದಿಗೆ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವಾಗ ನಾವು ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರವನ್ನು మనము ಆಚರಿಸುತ್ತೇವೆ. క్రీస్తునందు అతిశయించినప్పుడు మనము సున్నతిని ఆచరిస్తూ ఉన్నాము. ನಾವು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡುವಾಗ ನಾವು ಸುನ್ನತಿಯನ್ನು మూడవదిగా శరీరాన్ని ఆస్పదము చేసుకొనినప్పుడు మనము దేవుని సున్నతిని మనము ఆచరిస్తూ ఉన్నాము. ಶರೀರವನ್ನು ಆಸ್ಪದ ಮಾಡಿಕೊಳ್ಳದೇ ಇರುವಾಗ ನಾವು ದೇವರಲ್ಲಿ ಸುನ್ನತಿ ఇట్టి వారు మాత్రమే మహిమ కలిగినటువంటి దేవుని యొక్క రాకడకి పూర్ణ పురుషులుగా మారగలరు. ಇವರು ಮಾತ್ರವೇ ದೇವರ ಬರುಣದಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾದಂತಹ ಗಂಡು ಮಕ್ಕಳಾಗಿ మనము ఆత్మతో ಮಾರಲು దేవుని ఆరాధించాలి. అందుకే మనము దేవుని యొక్క ఆత్మ వల్ల మనం అభిషేకించబడి ఉన్నాము. ನಾವು ದೇವರನ್ನ ಆತ್ಮದೊಂದಿಗೆ ಆರಾಧಿಸಬೇಕು, ಆದ್ದರಿಂದಲೇ ಆತ್ಮವನ್ನು ಅಭಿಷೇಕಿಸಲ್ಪಡುತ್ತೇವೆ. మనం యథార్థముగా దేవుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ಯಥಾರ್ಥವಂತರಾಗಿ ನಾವು ದೇವರನ್ನ ಆತ್ಮದೊಂದಿಗೆ ಸತ್ಯದೊಂದಿಗೆ ಆರಾಧಿಸಬೇಕು. సైతాను మనల్ని ఆత్మతో ఆరాధించకుండా కానీ తంత్రముతో మనల్ని లాగి మనకు దేవునికి ఇష్టం లేనటువంటి ఆరాధన చేసేదానికి అది ప్రేరేపించును. ಸೈತಾನು ನಾವು ದೇವರನ್ನ ಆತ್ಮದ ಮೂಲಕವಾಗಿ ಆರಾಧಿಸಲಾಗದಂತೆ ನಮ್ಮನ್ನು ಆ ರೀತಿಗೆ ಅದನ್ನು ನಮ್ಮನ್ನು ఆ సైతాను యేసు ప్రభువునే తనకు మొక్కమని యేసు ప్రభువునే వంచించేదానికి వచ్చినటువంటి వాడు. ಸೈತಾನನು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಬಳಿಗೆ ಬಂದು ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು కొండ మీదకి యేసు ప్రభువుని తీసుకొని పోయి ಒಂದು ಎತ್ತರವಾದಂತಹ ಬೆಟ್ಟದ ಬಳಿ ಯೇಸು ఈ ಸ್ವಾಮಿ లోకముని లోక రాజ్యముల వాటి యొక్క మహిమలన్నిటినీ కూడా యేసు ప్రభువుకు చూపించి ಲೋಕವನ್ನು ಲೋಕದ ಮಹಿಮೆಯನ್ನು ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ತೋರಿಸಿ ఏమని చెప్పే ఏనందు మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9 వాక్యాల్ని మనం చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అవసరం లేదు. ಮತ್ತయి ಸುವಾರ್ತೆ 4-8 ವಾಕ್ಯಗಳನ್ನು ಓದಿದ್ರೆ ನಮಗೆ ಅರ್ಥವಾಗುತ್ತದೆ. ఇవన్నీ కూడా నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఇవన్నీ కూడా నేను దయచేస్తానని చెప్పే. ಇದು ನನಗೆ ನಮಸ್ಕರಿಸುವುದಾದರೆ ಇವೆಲ್ಲವನ್ನೂ ನಿನಗೆ ಅನುಗ್ರಹಿಸುತ್ತೇನೆ ಎಂದು ಸೈತಾನನು ಹೇಳಿತು. యేసు ప్రభు ఏమని చెప్పే 9వ వాక్యం మాత్రం చేస్తానండి. 9ನೇ ವಾಕ್ಯವನ್ನು ಮಾತ್ರ ಓದಿ. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9. மறுபடியும் ஆ. பிசாசு
அவருக்கு காண்பித்து ம். நீ சாஷ்டாங்கமாய் விழுந்து ம். என்னை பணிந்து கொண்டால் இவைகள் எல்லாம் உமக்கு தருவேன் என்று சொன்னார். ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమ మనము సైతాన్ యొక్క వెంట వెళ్ళినట్లయితే ಈ ದೇವಜನರ ಸೈತಾನನ ಹಿಂದೆ ఆ ಹೋಗುವುದಾದರೆ సైతాన్ వెంట వెళ్ళేది ఎట్లా సైతాను ఈ లోక మర్యాదలు ఈ లోకము యొక్క మహిమలు ఈ లోకము యొక్క కార్యాలను పొందుకునే దానికి వెళ్ళువారు సైతాన్ యొక్క వెంట వెళ్ళేవారే ಲೋಕದ ಕಾರ್ಯಗಳ ಲೋಕದ ಮಹಿಮೆನ ಹೊಂದಬೇಕೆಂದು ಹೋಗಿದ್ದು ಅದರ ಹಿಂದೆ ಹೋಗುವವರು ಸೈತಾನನ ಹಿಂದೆ ಹೋಗುವವರು మనము సైతాన్ వెంట పోతే నిశ్చయముగా మన యొక్క గమ్యానికి మనము చేరలేము. నిశ్చయವಾಗಿ ನಮ್ಮ ಗಮ್ಯ ಸ್ಥಳ మనం యేసుని వెంబడించినట్లయితే ఇహ లోకమైనటువంటి సుఖభోగాల్ని అల్పకాలం ఉండి గతించిపోయినటువంటి కార్యాలను మనం వెంటాడరాదు. ಅಲ್ಪಕಾಲಂలో ಅಂತ ಸುಖ ಭೋಗವನ್ನು ಲೋಕದ ಭೋಗವನ್ನು ನಾವು ಆಶಿಸಬಾರದು. వాటన్నిటిని కూడా ఈ లోకము తన యొక్క మహిమలు నాకు వద్దు, నాకు యేసే కావాలి, శ్రమ లేక మార్గమే కావాలి, దుఃఖము లేక మార్గమే కావాలి, యేసు ప్రభు వెళ్ళినటువంటి ఇరుకు మార్గమే కావాలి అని వాడు మాత్రమే ఆ యొక్క లోకాన్ని లోకమిక భోగాల్ని జయించగలరు. అట్టి వారే మగ శిశువుగా మారగలరు. ನನಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿಯೇ ಬೇಕು, ಯೇಸು ಸ್ವಾಮಿಯೇ ಅವರ ಮೂಲಕವಾಗಿ ಬರುವಂತ ನಿಂದೆ ಅವಮಾನ ಅದರ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾನು ಹೋಗುತ್ತೇನೆ ಅನ್ನೋರು ಮಾತ್ರ ಲೋಕದ ಸುಖ ಭೋಗವನ್ನು ಅವರು ತ್ಯಜಿಸಲು ಸಾಧ್ಯ. ಅಂತವರು ಮಾತ್ರ ಗಂಡು ಶಿಶುವಾಗಿ ಮಾರ್ಪಡಲು ಸಾಧ್ಯ. రెండవది మనము యేసు ప్రభువునందే మనం అతిశయించాలి. ಎರಡನೇದಾಗಿ ನಾವು ಯೇಸು ಸ್ವಾಮಿನಲ್ಲಿ ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ఈ లోకమందు ఉండేటువంటి దేని వల్ల మనం అతిశయించరాదు. గొప్ప స్థాయి ఉన్నది, నాకు గొప్ప అంతస్తు ఉన్నది, ఆస్తి ఉన్నది, నాకు గొప్పగా ఈ లోకములో ఎవరికి లేనటువంటి కార్యాలు ఉంది అని మనం అతిశయించరాదు. ಆಸ್ತಿ ಅಂತಸ್ತು ಈ ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕ ಐಶ್ವರ್ಯಗಳಿಂದ ಅದರಲ್ಲಿ ನಾವು ಹೆಚ್ಚಳ మనం ಪಡಬಾರದು. ఏదైనా అతిశయించినట్లయితే మన యొక్క అతిశయానికి ఆస్పదము మన యొక్క దేవుడై ఉండాలి. ನಾವು ಏನಾದರೂ ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಳುವುದಾದರೆ ನಮಗೆ ಅತಿಶಯಾಸ್ಪದ ನಮ್ಮ ಕ್ರಿಸ್ತವೇ ಆಗಿರಬೇಕು. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదవండి. ಮತ್ತೈ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 33ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿರಿ. முதலாவது ఆ, தேவனுடைய ராஜ்யத்தையும் முதலாவது தேவனுடைய ராஜ்யத்தையும் அவருடைய நீதியையும் தேடுங்கள். அவருடைய நீதியையும் தேடுங்கள். அப்பொழுது இவைகளெல்லாம் உங்களுக்கு கூட ఆ கொடுக்கப்படும். కర్తన దేవుడు చెప్పేటప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడు? ಹೇಳುವಾಗ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, ఆయన వాగ్దానం మనకి ఏమని చేస్తూ ఉన్నాడు? ಏನು మొదట దేవుని యొక్క రాజ్యమునే నీతిని వెతకండి, దాంతో పాటు ఈ యొక్క లోకములో ఉండే సమస్తమును నేను మీకు దయచేస్తానని సెలవిస్తూ ఉన్నారు. ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ನೀತಿಯನ್ನು ಹುಡುಕಿರಿ, ಅದರ ನಂತರ ನಿಮಗೆ ಎಲ್ಲವೂ ದೊರಕುತ್ತದೆ. మన యొక్క జీవితంలో మనకు అతిశయానికి ఆస్పదమైనటువంటి ఏదైనా ఉన్నది మనం అతిశయించాలి అని ఆశించిన ఎడల ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಮಗೆ ಏನಾದರೂ ಅತಿಶಯಾಸ್ಪದವು ಇದೆ, ಹೆಚ್ಚಳ ಪಡುವುದಿದೆ, అది క్రీస్తు యొక్క శిలువ మాత్రమే అయి ఉండాలి. ಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆಯೇ ఏ ಆಗಿದೆ. విధంగా మనము క్రీస్తునందు మనం అతిశయించినట్లయితే నిజముగా మనము సున్నతిని ఆచరిస్తూ ఉన్నామని అర్థము. ಈ ರೀತಿ ಕ್ರಿಸ್ತನನ್ನ ನಾವು ಹೆಚ್ಚಳ ಪಡುವುದಾದರೆ ನಿಶ್ಚಯವಾಗಿ ನಾವು ಸುನ್ನತಿಯನ್ನು ಆಚರಿಸುತ್ತಿದ್ದೇವೆ ಎಂದು మనం ಅರ್ಥ. క్రీస్తు మనం అతిశయించడానికి ఎన్నో ఉన్నదో అవన్నీ అతిశయానికి ఆస్పదము కాదు. మనము దేవుని అందే అతిశయించాలి. ನಾವು ಹೆಚ್ಚಳ ಪಡುವುದರಲ್ಲಿ ಎಷ್ಟೇ ಕಾರ್ಯವಿದ್ದರೂ ಅವೆಲ್ಲವೂ ಅಲ್ಲ, ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಾವು ಹೆಚ್ಚಳ ಪಡಬೇಕು. అందులోనే ఎక్కువైనటువంటి ఆశీర్వాదములు ఉన్నవి. ಅದರಲ್ಲಿಯೇ ನಮಗೆ ಹೆಚ್ಚಾದಂತ మూడవదిగా మనం ఏ రీతిగా కూడా మనం శరీరాన్ని మనం ఆస్పదము చేసుకొని శరీరాన్ని బట్టి మనం అతిశయించరాదు. ಮೂರನೇದಾಗಿ ನಾವು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೆ ನಮ್ಮ ಶರೀರವನ್ನು మన యొక్క విశ్వాసము దేవుని మీద మాత్రమే ఉండాలి. ನಮ್ಮ ವಿಶ್ವಾಸವು అయ్యో నాకేమి మంచి ఆరోగ్యం ఉన్నది, మంచి బలం ఉన్నది, మంచి డబ్బు ఉన్నది, ఏ కార్యాలైనా సాధించగలను అన్నను నీ శరీరం మీద నువ్వు ఆస్పదము చేసుకొనవద్దు. ನನಗೇನು ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯ ಇದೆ, ನನಗೆ ಆಸೆ ಅಂತಿಸಿದೆ, ನಾನು ಯಾವ ಕಾರ್ಯವನ್ನಾದರೂ ಸಾಧಿಸುತ್ತೇನೆ ಎಂದು ನಿಮ್ಮ ಶರೀರದ ಮೇಲೆ ನೀವು ಆಧಾರ ಪಡಬಾರದು. అవన్నీ కూడా ఒక రోజు నీ నుండి వదిలిపోయినటువంటి నీ ఆరోగ్యము క్షీణించిపోవును, నీ కలిగిన ఐశ్వర్యము కూడా రెక్కలు కట్టుకొని పోవును. అవన్నీ కూడా నిలకడగా ఉండేది కాదు. ಒಂದು ದಿನ ಒಂದು ಸಮಯ ಬಂದಾಗ ನಿನ್ನ ಒಂದು ಶರೀರದ ಆರೋಗ್ಯ ಕ್ಷೀಣಿಸಿ ಹೋಗುತ್ತದೆ, ನಿನಗಿರೋದು ಆಸ್ತಿ ಪಾಸ್ತುಗಳು ಅದಕ್ಕೂ ರೆಕ್ಕೆಗಳು ಬಂದು శరీరముని ఆస్పదము చేసుకొని అతిశయించడానికి అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క కూడా అనేక కార్యములు ఉండే. ಶರೀರವನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡು ಹೆಚ್ಚಳ ಪಡೋದಕ್ಕೆ ಪೌಲನ ಬಳಿ ಸಹ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು అయితే వాటన్నిటినీ కూడా నష్టముగాను పెద్ద కుప్పగా ఎంచుకుంటూ ఉన్నానని పౌలు చెప్పే. ಆದರೆ ಪೌಲ ಹೇಳುವಾಗ ತನಗೆ ಲಾಭವಾಗಿರುವಂತದ್ದು ಎಲ್ಲವನ್ನು ನಾನು ಆ ರೀತಿ ಕಸವನ್ನು ಎನಿಸುತ್ತೇನೆ. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డను మగ శిశువుగాను మారి దేవుని యొక్క రాకడల సింహాసనానికి ఎత్తబడాలంటే నీ హృదయములో నిజమైనటువంటి సున్నతి కలగాలి. ನೀವು ಗಂಡು ಮಕ್ಕಳಾಗಿ ಮಾರ್ಪಟ್ಟನ್ನು ಕತ್ತಲ ಮರಣದಲ್ಲಿ ಎತ್ತಲ್ಪಡಬೇಕಾದ್ರೆ ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಒಂದು అనగా మన యొక్క హృదయము విరిగి నలిగినటువంటి హృదయముగా మారాలి. ಹೃದಯವಾದದ್ದು ಅದು ಜಜ್ಜಲ್ಪಟ್ಟಂತಹ ಮುರಿದ మన యొక్క హృదయమైనది విరిగి నలిగినటువంటి హృదయముగా మారినప్పుడే మన యొక్క దేవుని మనము పూర్ణ హృదయముతో మనము విరిగి నలిగినటువంటి హృదయముగా మనం ఆరాధించగలము. ನಮ್ಮ ಹೃದಯವು ಜಜ್ಜಲ್ಪಟ್ಟದಾಗಿ ಮುರಿದ ಮನಸ್ಸುಳ್ಳದಾಗಿ ಮಾರ್ಪಟ್ಟಾಗ ನಮ್ಮ ದೇವರನ್ನ ನಾವು మనము అతిశయించేది ఏదైనా ఉంటే మన యొక్క ప్రభు అయినటువంటి దేవుని అంతే ఆయన కల్వరి సిలువనందు మనం అతిశయించాలి. ನಾವು ಹೆಚ್ಚಳ ಪಡುವುದು ಏನಾದರೂ ಈ ತರದ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಅವರ ಒಂದು ಶಿಲುಬೆಯನ್ನೇ ನಾವು ಅದರಲ್ಲಿಯೇ మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము వచ్చని మెడగలిగినటువంటి ప్రజలుగా ఉన్న ఎడల ನಮ್ಮ ಆತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು
పరిశుద్ధాత్మను దుఃఖపడిస్తాం. మనం ఎంత మాత్రము మన యొక్క విమోచన కొరకు ముద్రగా అనుగ్రహించబడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మని మనము దుఃఖపరచరాదు. ವಿಮೋಚನೆ ಸಲುವಾಗಿ ನಾವು ಮುದ್ರಿಸಲ್ಪಟ್ಟಂತಹ ಆ ಒಂದು ಪರಿಶುದ್ಧಾತ್ಮವನ್ನು ನಾವು స్టెఫను జనులకు ప్రసంగము చేస్తూ ఉంటే ಸ್ಟೆಫನು ಆ ಜನರಿಗೆ ಪ್ರಸಂಗವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದನು. ఆ యొక్క వార్తలు వినినటువంటి జనుల యొక్క హృదయము ఏమాయే? ಸ್ಟೆಫನನ ಒಂದು ಪ್ರಸಂಗವನ್ನು ಕೇಳಿಸಿಕೊಂಡ ಜನರು వాళ్ళ యొక్క హృదయములో ఉంచబడే ಅವರ ಹೃದಯವು ఆ యొక్క హృదయములు కఠినముగా మారిపోయే. ಅವರ ಹೃದಯ ಚುಚ್ಚಲ್ಪಟ್ಟು ಕಠಿಣವಾಗಿ ಮಾರ್ಪಟ್ಟಿತು. మాట్లాడుతూ ఉన్నామని ఆ యొక్క ప్రసంగాన్ని వినినటువంటి ఆ యొక్క జనులు రాళ్ళను మీ స్టెఫనుని చంపివేసిరే. ಈ ರೀತಿಗೆ ಪ್ರಸಂಗವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದೀಯ ಎಂದು ಅವರು ತಮ್ಮ ಹೃದಯವನ್ನು ಕಠಿಣ ಮಾಡಿಕೊಂಡು ಆತನ ಮೇಲೆ ಕಲ್ಲೆಸೆದು ಆತನನ್ನು ಕೊಲ್ಲಲು మన ಪ್ರಾರಂಭಿಸಿದರು. విరోధముగా మనకు నేరుగా వాక్యం వచ్చినప్పుడు మన యొక్క హృదయం కఠినపరచబడకూడదు. ನಮಗೆ ನೇರವಾಗಿ ದೇವರ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ನಮಗೆ ಹೇಳುವಾಗ ನಮ್ಮ ఆ హృదయమును మనము అంగీకరించి ప్రభువా నా హృదయములో ఉన్నటువంటి సమస్తమును నీకు ఇష్టం లేని కార్యాలని తీసివేయి, వాక్యానుసారంగా నేను మారాలి అని మనం అప్పగించాలి. ಸ್ವಾಮಿ ನಿಮ್ಮ ಒಂದು ವಾಕ್ಯಕ್ಕೆ ಎದುರಾಗಿರುವಂತಹ ನನ್ನ ಜೀವಿತವನ್ನು ವಿರುದ್ಧವಾಗಿರುವಂತಹ మన వాక్యం మన యొక్క హృదయముకి గుచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి. ವಾಕ್ಯವನ್ನು ನಮಗೆ ಎಚ್ಚರಿಸುವಾಗ ನಾವು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, ದೇವರ నీ యొక్క జీవితం ఎలా ఉన్నది? ಜೀವಿತವು ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ? స్టెఫను యొక్క ప్రసంగము వినినప్పుడు ఆ యొక్క జనులు వాళ్ళ యొక్క హృదయాన్ని కఠినపరచుకొనిరి. ಸ್ಟೆಫನನ ಪ್ರಸಂಗವನ್ನು ಕೇಳುವಾಗ ಆ ಜನರು ತಮ್ಮ ಹೃದಯವನ್ನು ಕಠಿಣ ಮಾಡಿಕೊಂಡರು. మన యొక్క హృదయంలో సున్నతి సంస్కారం లేనట్లయితే మన యొక్క హృదయం కూడా కఠినపరచబడును. ನಮ್ಮ ಹೃದಯವು ಸುನ್ನತ ನಮ್ಮ దేవుని యొక్క వాక్యం వినిన వెంటనే మనకు కోపము, ఆవేశము మనకు కలిగి నాకు విరోధముగా మాట్లాడుతూ ఉన్నావా, అన్ని గురించి మాట్లాడుతూ ఉన్నావా అనేటువంటి ఒక కఠినం మన యొక్క హృదయంలో ఏర్పడును. ಹೃದಯದ ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರವಿಲ್ಲದೆ ಹೋದರೆ ನನಗೆ ವಿರೋಧವಾಗಿ ಮಾತನಾಡುತ್ತೆ ಎನ್ನುವಂತ ಕಠಿಣ ಹೃದಯ ನಮ್ಮಲ್ಲಿ ಉಂಟಾಗುತ್ತದೆ. దేవుని యొక్క వార్త నీ యొక్క హృదయంకి నేరుగా వచ్చినప్పుడు నీ హృదయం యొక్క స్థితి ఏ విధముగా ఉన్నదని నువ్వు పరిశీలించాలి. ದೇವರ ಒಂದು ಮಾತು ನಿನಗೆ ಎದುರಾಗಿ ಬಂದಾಗ ನಿನ್ನ ಹೃದಯದ ಪರಿಸ್ಥಿತಿ ಯಾವ ರೀತಿ ಇದೆ? దేవుని యొక్క వైపు మళ్ళుతూ ఉన్నావా, లేదు వాక్యానికి నువ్వు కఠినముగా మారుతూ ఉన్నావా, మనల్ని మనమే పరిశీలించి చూసుకోవాలి. ದೇವರ ಮಾತಿಗೆ ವಿಧೇಯನಾಗುತ್ತಾ ಇದೆಯಾ, ಇಲ್ಲವಾದರೆ ದೇವರ ಮಾತಿಗೆ ನಿನ್ನ ಕಠಿಣ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ నువ్వు ಇದೆಯಾ? కఠినమైనట్లయితే నిశ్చయముగా నువ్వు పరిశుద్ధాత్మని ఎదిరిస్తూ ఉన్నావని అర్థము. ದೇವರ ಮಾತನ್ನು ನೀನು ಕೇಳಿಸಿಕೊಂಡು ಕಠಿಣ మన యొక్క హృదయానికి మనకు ವಿರೋಧವಾಗಿ మన యొక్క హృదయానికి మనం సున్నతి చేసుకోవాలి. ಹೃದಯವನ್ನು ಸುನ್ನತಿ ಮಾಡಿ అదే విధంగా మన యొక్క చెవులకు కూడా మనము సున్నతి చేసుకోవాలి. ಕಿವಿಗೂ ಸುನ್ನತಿ ಮಾಡಲ್ಪಡಬೇಕು. మన యొక్క చెవులు కూడా సున్నతి సంస్కారానికి లోబడాలి. ಕಿವಿಯೂ ಸಹ ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರ మన యొక్క దేవుని యొక్క వార్తను మన యొక్క చెవుల ద్వారా వినినప్పుడు వాటిని తృణీకరించరాదు. ದೇವರ ಮಾತನ್ನು ನಮ್ಮ ಕಿವಿಯಿಂದ ಕೇಳಿಸಿಕೊಳ್ಳುವಾಗ ಅದನ್ನು ನಾವು దాన్ని ನಿರಾಕರಿಸಬೇಕು. అంగీకరించకుండా దాన్ని తృణీకరించినట్లయితే నీ చెవులకి సున్నతి సంస్కారం లేదని అర్థము. ಅಂಗೀಕರಿಸದೆ ನೀನು ನಿರಾಕರಿಸುವುದಾದರೆ ನಿನ್ನ ಒಂದು ಕಿವಿಗೆ ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರವಿಲ್ಲ. ఇర్మియా 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవండి. ఇర్మియా 6వ అధ్యాయం 10వ వాక్యం. ಯೆರೆಮೀಯ 6ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿರಿ. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమ, దేవుని యొక్క స్వరమును వినుటకు చెవులను మనం అలవాటు పరచుకొని మనం దేవుని యొక్క వార్తను వినేదానికి మన చెవులని మనం తెరిచిచ్చి వాటిని మనం విని వాటిని అంగీకరించే విధముగా ఉండాలి. ಜನರು ದೇವರ ಒಂದು ಮಾತು ನಮಗೆ ಕೇಳಿಸುವಾಗ ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಕಿವಿಯನ್ನು ತೆರೆದು ನಾವು ಅದನ್ನು ಕೇಳಿಸಿಕೊಳ್ಳುವರಾಗಿರಬೇಕು. మనం దేవుని యొక్క స్వరాన్ని వినేది. ಹಾಗೆ ನಾವು ದೇವರ ಸ್ವರವನ್ನು ಕೇಳಿಸಿಕೊಳ್ಳುವುದು. మనము కీర్తనలు 1వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో చెప్పబడినట్లు ಕೀರ್ತನೆ ಮೊದಲ 2 ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟ ಹಾಗೆ మనం అలాంటి వాళ్ళమై మనం ఉండరాదు. ನಾವು ಅಂತವರಾಗಿ ಕಾಣಲ್ಪಡಬಾರದು. మనము దేవుణ్ణి సంపూర్ణమైనటువంటి మన యొక్క హృదయముతో మనం ఆరాధించాలి. ನಾವು ದೇವರನ್ನು ಸಂಪೂರ್ಣವಾದ ಹೃದಯದೊಂದಿಗೆ మనము ಆರಾಧಿಸಬೇಕು. దేవుని సంపూర్ణముగా మనము ధ్యానించాలి. ನಮ್ಮ ದೇವರನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ దేవుని యొక్క వాక్యాన్ని మనము దివారాత్రులు మనం ధ్యానించే వారమై ఉండాలి. ದೇವರ ಮಾತನ್ನು ನಾವು ಹಗಲು ರಾತ್ರಿ ನಾವು ಅದನ್ನು ಧ್ಯಾನಿಸುವರಾಗಿ ಕಾಣಲ್ಪಡಬೇಕು. మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము దేవుని యందే మనము అతిశయించాలి. ಎಂತಹ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಾದರೂ ದೇವರಲ್ಲಿಯೇ ನಾವು ಹೆಚ್ಚಳ ಪಡಬೇಕು. అలాగ లేని ఎడన మన యొక్క జీవితంలో సున్నతి లేదని అర్థము. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಸುನ್ನತಿ ಇಲ್ಲವೆಂದೇ ಅರ್ಥ. ఇంకా మనకు ఆ సున్నతి లేనప్పుడు మనకి ఏదేదంతా జరుగుతుంది అనేది దేవుని యొక్క చిత్తమైతే రానైనటువంటి వారంలో మనం ಸುನ್ನತಿ ಸಂಸ್ಕಾರ నేర్చుకోవాలి. ಇಲ್ಲವಾದರೆ ಏನೆಲ್ಲ ಕಾರ್ಯ ನಮಗೆ ಸಂಭವಿಸಿದೆ ಬರುವ ದಿನಗಳಲ್ಲಿ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ದೇವರು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. முதலாமதாமே நான் பாவியாய் பிறந்தேன், இரண்டாமதாமே நான் தூய்மையாய் இருந்தேன், முதலாமதாமே நான் பாவியாய் பிறந்தேன், இரண்டாமதாமே
స్తోత్రం రాజా. ఉదయం నుండి ఇంతవరకు రాజా మహిమ కలిగినటువంటి నీ సన్నిధానంలో స్వామి మహిమ కలిగినటువంటి ఆరాధనలు చేసేదానికి నా తండ్రి దైవమే ఈ సమయాన్ని మీరు మాకు దయచేసిన దయను బట్టి నీకు స్తోత్రం రాజా. దైవమే నువ్వు నీ పిల్లలు స్వామి మాతో నిబంధన చేసినటువంటి దేవుడు రాజా. నిబంధనలో నమ్మకంగా ఉండి రాజా నువ్వు చేసినటువంటి నిబంధన నీ నోటి నుండి వచ్చినటువంటి వార్తని రాజా మా పట్ల స్వామి నెరవేర్చే విషయంలో రాజా ఎంతో స్వామి నమ్మకమైనటువంటి దేవుడుగా ఉన్నారు రాజా. అదే విధముగా స్వామి మీతో నిబంధన మేము చేసుకుని రాజా దైవమే మీ అడుగుజాట్లు వెంబడించేదానికి నా తండ్రి సంపూర్ణ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దైవమే ఎన్నో శోధనలు ఎన్నో కన్నీళ్లు ఎన్నో బాధలు ఎన్నో తెగుళ్ళు నా తండ్రి భూమి అంతా ఆవరించి ఉండగా నా తండ్రి దైవమే లోకములో ఎక్కడ స్వామి యొక్క సురక్షితమైనటువంటి ఒక మరుగు స్థలము లేకుండా రాజా ప్రజలు స్వామి తమ యొక్క ప్రాణాన్ని కాపాడుకునే దానికి ఎంత ప్రయాసపడినను నా తండ్రి ఎంత వ్యక్తముగా ఉన్నది నా తండ్రి. ఇలాంటి ఒక పరిస్థితుల దారుణమైనటువంటి ఒక లోకముల కాలంలో మేము జీవించినప్పటికీ రాజా మాకు పెద్ద స్వామి నా తండ్రి దుర్గము మాకు మరుగు స్థలము రాజా నీ నీడ మాత్రమే స్వామి. నీ నీడలో ఉంచి నీ కృప వల్ల మమ్మల్ని ఈనాటి వరకు కాపాడితివి రాజా. మమ్మల్ని పోషించితివి స్వామి మమ్మల్ని పరామర్శించితివి స్వామి. నీ హస్తం వల్ల మమ్మల్ని ఆదరిస్తువి నీ కృప వల్ల మమ్మల్ని బాగుపరిచి నీ రక్తం వల్ల రాజా దైవమే మా ప్రతి వ్యాధుల్ని తొలగించి మాకు విడుదలనిచ్చిన దేవుడు నా తండ్రి. వచ్చిన యావత్ మందిని మీరు ఆశీర్వదించండి రాజా. నీ కృప వల్ల నింపండి స్వామి. నా తండ్రి ఎవరెవరికి ఏ అవసరతలన్నీ తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి. రాకుండా స్వామి కారణాంతరాల వల్ల ఇంట్లో ఉండేటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డల్ని మీరు కాపాడుకొని మీరు సంరక్షణగా కాపాడుకోండి రాజా. ఇదిగో నా తండ్రి నేడో రేపు నువ్వు వచ్చినటువంటి సమయమైనది ఆసనమై ఉన్నది రాజా. దైవమే నీతో నిబంధన చేసుకున్నటువంటి నీ భక్తుల్ని సమకూర్చేదానికి వచ్చినటువంటి సమయమైనది ఆసనమై ఉన్నది రాజా. మేము వెళ్ళటకు తగిన సిద్ధపాటలతో రాజా మేము జయించినటువంటి సమస్తమును జయించిన తండ్రి దైవమే జయశాలులుగా మీరు నా తండ్రి మా కొరకు సిద్ధపరచబడినటువంటి యుగాయుగాలు రాజా యుగాంతరముల వరకు నీతో కూడా ఉండేటువంటి ఆ యొక్క జీవితానికి నా తండ్రి మమ్మల్ని కొనిపోయేదానికి నా తండ్రి నువ్వు రానయ్యున్నావు. మేము పోవుటకు రాజా మమ్మల్ని సిద్ధపాటుతో ఉండేదానికి మీ కృపను మాకు చాలంతగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. వచ్చిన యావత్ మందిని ఆశీర్వదించి నా తండ్రి ప్రతి ఒక్కరి యొక్క నా తండ్రి కోరికలు మనవిష్టములు ఎరిగిన దేవుడు రాజా నీ సన్నిధానంలో వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించండి రాజా. ఈ వారం అంతా కాపాడుకోండి స్వామి. నెలంతా మీరు కాపాడుకోండి రాజా. నీ రెక్కల నీటిలో మరుగుపరచుకోండి రాజా. ఏ తెగులు స్వామి గుడారాల్ని సమీపించి రాకుండా రాజా నువ్వు కాపాడినావు స్వామి. ఇకపై కూడా కాపాడి నడిపించమని సకల స్తుతి ఘనత మహిమలు మీకే చెల్లించి యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ కుమారుడైనటువంటి క్రీస్తు కృప పరిశుద్ధాత్మైన వారి యొక్క సహవాసం యుగ సమాప్తి వరకు ఆయన రాకడ వరకు మనందరితో కూడా ఉండను గాక. హల్లెలూయా హల్లెలూయా.